ఎగ్స్ ఒక 8 ఎగ్స్ తీసుకున్నా, ఉడకబెట్టి పెట్టుకున్నా. పెద్ద టమాటాలు ఒక 5 తీసుకున్నా. ఒక ఉల్లిపాయ మిక్సీకి వేసుకుందాం. గుడ్లకి గీతలైతే పెట్టుకున్నాం. నూనె వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటాం. ఇందాక టమాటాలు చూపించినాను, అవి మిక్సీ పెట్టి పెట్టుకున్నాం. ఫ్రై చేసుకున్నాను. బిర్యానీ వేసుకొని ఒక రోజు కలిగిపోయింది, అన్ని బాగానే ఉన్నాయి. ఫ్రై అయినాయి. ఒక్కొక్క గుడ్డు అయితే ఇందులో తీసేసుకుందాము. ఇది మాత్రం ఫ్రై అయితే చాలు. పెట్టుకున్నాం కదా, అదే నూనెలో ఒక బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అంతే వేసి కలుపుకొని కొన్ని ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాం. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఒక ఉల్లిపాయ, గుడ్లు వేయించిన నురుగు వస్తుంది ఆయిల్. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి. కరివేపాకు కొంచెం, కరివేపాకు వేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ ఇందులో పోసేస్తాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి, దగ్గరికి రావాలి. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం. కొద్దిసేపు ఉడకాలి. కొంచెం పసుపు అయితే వేసుకుందాం. ఇట్లా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ ఇది బాగా గ్రేవీ దగ్గరకు పట్టదాకా ఉడికించుకుందాము. ఉడికించుకొని కొంచెం కారం వేసేసుకొని ఫైనల్గా గుడ్లు వేసేసుకుందాం. టమాటా పులుసు కన్నా టమాటా పేస్ట్ వేసేసుకుంటే బాగుంటుంది. పులుసు కొంతమంది తింటారు, పుల్లగా ఉంటుందని కొంతమంది తినరు. ఇట్లయితే టమాటా పేస్ట్ వేసుకుంటే పుల్లగా ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. అందరు తినచ్చు, పిల్లలు కూడా తింటారు. కొంచెం కారం వేసుకుందాం, ఒక స్పూన్.
సరిపోతుంది. కలుపుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరికి వచ్చాక ఎగ్స్ వేసేసుకుందాం. మొత్తమండి దగ్గరికి అయితే వచ్చింది. గుడ్లు వేసేసుకుందాం. నాకు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, గుడ్లన్నీ ఇందులో వేసేసుకుందాం. వేసుకొని గుడ్ల పైన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం. గట్టిగా కొంచెం నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే గుడ్లు కిచ్చుకుంటాయి, మళ్ళీ అదే ఊడిపోతాయి, ఇష్టపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసినాం కదా ఉడకబెట్టి, కొంచెం అటు ఇటు కలిపినా సగానికి ఇష్టపోతాయి. కొంచెం గరం మసాలా వేసుకొని కలిపి అయిపోయింది, దింపేసుకుందాం. ఇంకా కర్రీ రెడీ. మీరు కూడా ఇలానే చేసుకొని ట్రై చేసి తినండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.